కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చ్ 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాద ఘటన ఇప్పుడు అందరినీ కన్నీళ్లు తెప్పిస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ఇప్పుడు 14 మంది ఈ బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందినట్టుగా బయటకు వార్త వచ్చింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆందోళనకరమైనటువంటి అంశం కూడా ఇప్పుడు వినపడుతుంది. సో దీంట్లో బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా ఎక్కువ కనిగిరి ప్రాంతానికి చెందిన వారు ఉండవచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండవచ్చని కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక ప్రమాదం వార్త తెలియగానే మార్కాపురం ఎమ్మెల్యే కందర నారాయణరెడ్డి సంఘటన స్థలానికి ఉటావుటిన పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ యొక్క దారుణమైనటువంటి ప్రమాద ఘటన చోటు చేసుకుంది. వెంటనే సమాచారం తెలుసుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది పోలీసులతో పాటుగా ఎమ్మెల్యే కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ అప్పటికే బస్సు టిప్పర్ పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్నటువంటి వారందరూ కూడా అస్థిపంజరాలా మారిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా గాయపడ్డ వారందరినీ కూడా ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదం పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం పైన తీవ్ర విచారాన్ని కూడా వ్యక్తం చేశారు. ప్రమాదం పైన ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడినటువంటి వారికి అందుతున్నటువంటి వైద్య సాయం పైన కూడా ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడినటువంటి 20 మందికి పైగా వారందరినీ కూడా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అండ్ మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి సమాచారం పైన కూడా ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపైన సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కూడా అధికారులను ఆదేశించారు చంద్రబాబు నాయుడు. ఇక అక్కడ ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అక్కడ ఏం జరిగిందనేటువంటి వివరాలను చూస్తే అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం టిప్పర్ డ్రైవర్ మితిమీరినటువంటి వేగంతో నడపడమే ఈ యొక్క ప్రమాదానికి ప్రధాన కారణం అంటూ కూడా అంచనా వేస్తున్నారు. క్వారీల మలుపు వద్ద వేగాన్ని నియంత్రించలేకే నేరుగా టిప్పర్ను బలంగా ఢీకొట్టింది బస్సు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయి కేవలం ఇనుప అస్థిపంజరాల్లో మారిపోయింది. బస్సు దృశ్యాలు ఇప్పుడు చూస్తే అది అసలు బస్సేనా అనేటువంటి గుర్తుపట్టలేనటువంటి విధంగా కాలి బొగ్గులా మారిపోయినటువంటి దృశ్యం ఇప్పుడు కనిపిస్తుంది అక్కడ రోడ్డు మీద. ఉదయం ఘటన జరిగిన సందర్భంలో ఒక విస్ఫోటనం లాగా, ఎందుకంటే టిప్పర్ బస్సు ఢీకొన్నటువంటి సందర్భంలో నేరుగా డీజిల్ ట్యాంకర్ పైనే ఆ యొక్క ఢీకొన్నటువంటి సందర్భం డీజిల్ ట్యాంకర్ పైనే తగలడంతో భారీ ఈ యొక్క ఢీకొనడంతో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా టిప్పర్లో ఉన్నటువంటి డీజిల్ ట్యాంకర్ అదేవిధంగా బస్సులో ఉన్నటువంటి డీజిల్ ట్యాంకర్లు అన్నీ కూడా మంటలు క్షణాల్లో అంటుకున్నాయి. ఒక బాంబులాగా బ్లాస్ట్ అయితే ఏ రకంగా ఉంటుందో అలా మంటలు పూర్తిగా వ్యాపించేశాయి. దీంతో నిద్రలో ఉన్నటువంటి ఆ ప్రయాణికులు బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు తప్పించుకునేటువంటి అవకాశం అంత సమయం కూడా లేకుండా క్షణకాలం పార్షన్ ఆఫ్ సెకండ్స్లో ఢీకొన్నటువంటి వెంటనే వీళ్ళు అలర్ట్ అయ్యి ఏం జరిగిందా అని తెలుసుకునే లోపే బస్సులోకి పూర్తిగా డీజిల్తో కూడుకున్నటువంటి ఆ పొగ, నల్లని పొగతో పాటు మంట వేడి కమ్మేసింది. అయినప్పటికీ బస్సు అద్దాలు పగలగొట్టుకొని దూకినటువంటి వారు కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటే అందులో ఆ యొక్క పొగలో ఇరుక్కుపోయి అలర్ట్ అయి దూకుతామనుకునే లోపే దాంట్లో చిక్కుకొని మరణించినటువంటి వారి సంఖ్య ఇప్పుడు పెరిగిపోతుంది. మొదట 10 అనుకున్నారు, కానీ ఇప్పుడు బస్సులో ఉన్నటువంటి ఆ యొక్క మృతదేహాలను వెలికి తీస్తుంటే ఇప్పుడు 14 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇంకా కొంతమంది ఆచూకీ లభించలేదు. హాస్పిటల్లో 22 నుంచి 25 మంది హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తం 40 మందికి పైగా ప్రయాణికులు దాంట్లో ప్రయాణం కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటివరకు 14 మంది మరణించినట్టుగానే సమాచారం ఉంది. కాబట్టి మిగిలిన సంఖ్యకు సంబంధించినటువంటి వారు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారనేటువంటి విషయం అయితే ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. వారు కూడా అదే బస్సులో ఇంకేమైనా ఎక్కడైనా అందులో ఇరుక్కుపోయి సమదలుగా మారారా, లేకుంటే భయపడి అక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళిపోయారా, ఇలాంటిది పూర్తిగా అయితే ఇంకా తెలియాల్సిన సమాచారం ఉంది. ఏదేమైనా దీనికి సంబంధించి అధికారులు కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉదయం నుంచి కూడా అధికారులతో మాట్లాడుతున్నారు. ప్రమాదం తాలూకు పూర్తి దర్యాప్తు వివరాలను కూడా చేయాలని, సమగ్ర దర్యాప్తు చేసి వివరాలు అందించాలంటూ కూడా చెప్తున్నారు. హాస్పిటల్లో ముఖ్యంగా గాయాల పాలై కొంతమంది సీరియస్గా ఉన్నారు. వారికి అత్యవసరమైనటువంటి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలి వారందరికంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది.